చూడండి దోస్తులు, స్కిప్ చేయకండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. అయితే దోస్తులు, నిన్న కొందరికి స్టోరీ అర్థమైందా అర్థం కాలేదో మరి కింద కామెంట్స్ పెట్టిర్రు. రాజు ఏం తప్పు చేయలేదా, ఇప్పుడు రమను గట్లంటారు గిట్లంటారు, వాళ్ళ అన్నేం సప్పుడు చేస్తలేడు అది ఇది అన్నారు. దోస్తులు, ఇది రమకు పెళ్ళైనాక కొన్ని రోజుల కన్నమాట గతం అన్నట్టు. ఇది గతంలో జరిగిన ఫ్లాష్ బ్యాక్ మేము చూపిస్తున్నాం మీకు. అప్పుడు రాజుకు లతకు ఎట్లాంటి పరిచయం లేదు, సంబంధం లేదన్నమాట. రాజుకు పెళ్ళైన కొత్తలో ఏం జరిగింది ఏం కథ అనేది ఫ్లాష్ బ్యాక్ చూపిస్తున్నాం. సబ్స్క్రైబర్స్ అడిగారు రమ ఫ్లాష్ బ్యాక్ కూడా ఒకసారి చూపియండి మాకు అర్థమవుతుంది అని. అయితే పాలోళ్ళు బావవర్స్ ఎట్లయితారు అని అట్లా అడుగుతున్నారు దోస్తులు. ఇప్పుడు పాలోళ్ళు అని అంటే చిన్న తాత వాళ్ళ బిడ్డ అన్నమాట. బిడ్డ కొడుకు ఈయనే. చిన్న తాతకు ఒకతే బిడ్డ కాబట్టి అల్లుణ్ణి ఇల్టం తెచ్చుకున్నాడు కాబట్టి ఇక పాలోళ్ళు అన్నమాట కదా. అట్లా లవ్ చేసుకున్నారు, కథ నడిచింది. అదే స్టోరీ మీకు చూపిస్తున్నాం. మన వీడియోలో జరిగే ప్రతి సంఘటన కావచ్చు, సన్నివేశాలు కావచ్చు, కేవలం కల్పిత పాత్రలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించి కాదు దోస్తులు. ఎవరు అయితే తప్పుగా అనుకోకండి, ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసమే మేము చేస్తున్నాము. సో ఇట్లాంటి స్టోరీస్ బయట చాలా అంటే చాలా ఉన్నాయి దోస్తులు. ఈ సిరీస్ ద్వారా మేము ఏం మంచి మెసేజ్ ఇస్తామో మీకు సిరీస్ అయిపోయే ఎండింగ్ లో మీకు తెలుస్తూ ఉంటది. సో ఇప్పుడైతే మనం రమ ఫ్లాష్ బ్యాక్ ఇంకా కంటిన్యూ చేసి ఏమైంది ఏం కథ అనేది అయితే మీకు చూపిస్తాం. ఇక మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. సో ఈ రోజు వీడియో ఏంటి అని అంటే, మొగుడుండంగా వేరే మగాడితో ఉంటే పార్ట్ 154 అన్నమాట. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ఇప్పుడు ఇంటికి పోతే నా భర్త రానియడు. అసలే కడుపుతోటి ఉన్నా మా అమ్మ మా నాన్న నా గురించి చూస్తారు. ఎంత కొట్టినా ఎంత తిట్టినా తల్లి ప్రేమ వేరే, తండ్రి ప్రేమ వేరే. నాకు చనిపోవడానికి కూడా ధైర్యం వస్తలేదు. నా బతికేంది ఇట్లా అయిపోయింది. నేను ఇంటికన్నా వెళ్తే ఇక మా ఇంటికి నేను వెళ్ళిపోతా. అయ్యో శివయ్య, నా బిడ్డకు ఏమన్నా ఆయన బతుకుందా సచ్చిందా ఏది తెలుస్తలేదు. ఇంటికోతనేమో అల్లుడు అట్లా మాట్లాడుతుండు. అసలు ఎట్లుంది నా బిడ్డ, ఏం కథ? నా కళ్ళకు కనబడేటట్టు చూడయ్యా. నా బిడ్డకు బుద్ధి చెప్పుకొని నా అల్లుని దగ్గరికి చేర్చుతా శివయ్యా. ఇప్పటిదాకా ఊరంతా వెతికినా ఏడ కనవలేదు. నేనేం చెయ్యాలి, ఎట్లా చెయ్యాలి? ఇక బస్సు ఎక్కన్నా పోతా, మరి ఇంటికి గిట్లా వస్తుందో. అగో మా బాపు ఏంది ఈడున్నాడు. బాపు, అయ్యో బిడ్డ, నీ గురించి ఊరంతా ఎతుకులాడుతున్న బిడ్డ. ఎటువేను ఇప్పటిదాకా, ఏంది ఈ కథలు? బాపు నేను చచ్చిపోదామని పోయిన్నే, మళ్ళా అమ్మ నువ్వు గుర్తుకొచ్చిర్రే, అందుకే తిరిగి మీ దగ్గరికి వద్దామని వస్తానా. నువ్వు ఇంటికి పోయినాక మాట్లాడతా, ఇప్పుడు అద్దు రోడ్డు మీద ఉన్నాం. అగో బస్సు వస్తుంది. ఇప్పుడే పనిపోయి అత్తిని. ఈయన ఎటు వేండు ఏం కదా, వారకింటికి రాకపాయే. నేను వచ్చి గంట సేపు అవుతాంది. వచ్చిండా అనే బాపు? బాపు రాలేదు, ఎటు వేండ్రా? బాపా, నీ బిడ్డను ఇంటికి తీసుకొస్తాను వేండు. అయ్యో ఏంద్రో నా బిడ్డ అనబడితివి? నీ బిడ్డ మళ్ళా వానితోటి దొరికింది నీ అల్లునికి. ఎవరితోటిరా? అదే ఎంకటిగానితోటి. నాకు ఫోన్ చేసిండు బావా. పోయేసరికి కథం పొట్టు లొల్లి వేసి షెల్లెని నూకిండు, బయటకు నన్ను నూకిండు. అదేందన్న సావనని నేను సప్పుడేకొచ్చినా. ఈ బాడకవు గటెందుకు పోయి మునిగిండటరా? నీ బిడ్డ రమ్మన్నది పోయిండు, వాని తప్పేమున్నది? నీ బిడ్డ పెళ్ళైనాక కూడా మళ్ళా వానితోటి మాట్లాడు అవసరమా అనే? ఇదెక్కడి కథరో రామా, ఏం చేసుడ్రా? ఇజ్జత్ తీయడానికే ఉన్నదే అది. మన ఇజ్జత్ మొత్తం తీసి రోడ్ మీద పెట్టే. ఇప్పుడు పెళ్ళైంది ఏదో బతుకుతాంది అని అనేసరికి మళ్ళా వాన్ని రప్పించుకొని ఇంట్లో దొరికిందట బావకు. ఇక నీకెరక అయ్యకెరక దానికెరక, దాన్ని ఇంట్లోకి రానియకు, ఎప్పుతున్నా నేను మంచిగా ఉండదు. అయ్యో ఏంద్రో నా బిడ్డని నేను చంపుకుంటా అనరా, రానియకపోతే ఏడబోతుందిరా? అసలే కడుపుతోటున్నది. ఆ కడుపు కూడా వానికి అయింది కావచ్చు అని అంటాడు బావా. ఏ రోత పాడగాను, అది రాని ఇంటికి మరి దొరికిందా లేదా బాపుకు? ఎన్నను పోయి సచ్చిందా? ఏమో ఇంతకు ముందు ఫోన్ చేసిండు, ఎక్కడ కనబడతలేదని అన్నాడు. అయ్యో ఎటు పోయిందో ఏం కథనో, ఎట్లరా?
ఏ సత్తే సావంతియే అట్లాంటిది ఉన్నా ఒకటే సచ్చింది ఒకటే. అట్లెందుకు మాట్లాడుతున్నావు కొడుకా? మరి గవ్వ అనే దాని వేషాలు అయితవైతే బిడ్డ ఆగు బిడ్డ, జరని పుణ్యం ఉంటది. అది ఇంటికి వస్తే మాత్రం మిమ్మల్ని బతకనియ నేను చెప్తాన్నా. అల్లుని కాళ్ళ మీద పడతారా ఏళ్ళ మీద పడతారా పడి నీ బిడ్డ నాడు అప్ప చెప్పిర్రా గంతే. ఓసిని పాపం పాడుగాను. ఈ దొంగ ముండ గిట్లెందుకు చేసింది? ఈ దొంగ బాడుకో గక్కడికి ఎందుకు పోయిండు? ఏంజీ ఏం కథ? పెళ్లి చేసినాక కూడా మళ్ళా ఇవేం బుద్ధులు పాడైనాయి? ఓ రామా దెంకరా భగవంతా, ఏమైందో ఏం కథనో నాకంత భయం అవుతుంది కదా. భగవంతా నా బిడ్డనైతే ఏం చేసుకోవద్దు జరా. ఏమయ్యా వచ్చినవా? కాకపోతే జత్తనా నేను ఏమైందే బిడ్డ? ఏందే ఈ బతుకు పాడుగాను? అల్లా ఇట్లెందుకు చేసినవే? నువ్వు ఏవట్టి మేము చచ్చుడే ఉన్నదే రమా, ఇక బతుకుడు లేదు. గట్లనకే అమ్మా. అట్లనకంటే ఏందే గీ బాడుకవు గక్కడికి ఎందుకు వచ్చిండే? వీన్ని గక్కడికి ఎందుకు రప్పించుకున్నవే? దొంగ ముండ నీకు పెళ్ళయింది, కడుపుతోటి ఉన్నావు, గీ బాడుకవు గాడికి ఎందుకు వచ్చి పాడైండే? ఈ కథలేందే? అల్లుని కంట్ల పడ్డావట, ఇక అల్లుని నిన్ను దగ్గరకు తీసుకుంటాడా? నిన్ను ఉంచుకుంటాడే? ఉంచుకోడట, దీన్ని విడాకులు ఇస్తాడట. ఏం చేయాలి? కాళ్ళల్లా ఏళ్ళల్లా పడ్డా నన్ను మోసం చేసి నాకు నీ బిడ్డనిచ్చి పెళ్లి చేసిర్రు అని ఓ నన్నే ఇంట్లోకే బయటకు నూకిండే దొంగ ముండా. ఇక నువ్వు నీ బిడ్డ కలిసి నా ఇజ్జత్ తీయడానికే ఉట్టిర్రు. ఆట ఏడన్నా పోయి సావురు గాని నీ బిడ్డను పట్టుకొని పో, ఇక నాకు అద్దు. ఓ ముండా కొడక, నీకేం పుట్టింది? ఇద్దరిని తిడతావు. ఏంది ఇది? పెళ్లి కాకముందు గన్ని లొల్లిలు అయినాయి. అయినప్పుడు వాడు అద్దనే మనము మంచోనికిచ్చి వేసినాం. అల్లుడు బంగారం అవ్వలేదు అయ్యలేదు అని అలా చిన్నవాళ్ళు చేత పడితే ఏదో మన పిల్ల బతుకుతుంది ఉన్నంతలు చాలు అని ఆయనతో పెళ్లి చేసినాం. పెళ్లి చేసినప్పుడు అల్లునితోటో కష్టమో సుఖమో ఉండాలి గాని మళ్ళీ బాడుకవుతోటి లింకులు పెట్టుకున్నాడు ఎందుకు? నీ బిడ్డ బిడ్డ అనబడుతుంది, ఎవరికి పుట్టింది నీ గాదా? గట్ల నోరు తెరిచా నోరు మూపించినవే ఇన్ని రోజులు. అవునే ఓ నల్ల ముఖందానా, నీకు ఏమన్నా ఉన్నాదే? నువ్వు నన్ను చంపడానికే పుట్టినవే నా కడుపులా. నువ్వు పుట్టకున్నా అయిపోవు, సచ్చినా అయిపోవు నాకు పుట్టినప్పుడే. అమ్మ గట్లనకే, నేను ఇప్పుడేందన్నా పోయి సత్త తీయే. నా వల్ల మీరు బాధపడొద్దు, మీరు లొల్లి పెట్టుకోవద్దు. ఇంకా మళ్ళా లొల్లి పెట్టుకోవద్దు బాధపడద్దు అని అంటే ఇది పెద్ద పెంట తెచ్చి పెట్టినావు, మాకు పెద్ద బాధ తెచ్చి పెట్టినావు. ఏం చేసుడే ఇప్పుడు? అల్లు కాళ్ళ మీద పడ్డా కూడా నాకు అద్దంట అండట, విడాకులు ఇస్తా అంటండట. మరి ఏడజావమంటవే? అమ్మ 2-3 రోజులు అయితే ఆయన కోపం పోతుందే, పోయినాక పోయి మాట్లాడదమే. అమ్మ నాకు ఇప్పుడు అంత పిచ్చి లేపకుర్రే, అంతా ఉల్లుళ్ళయ్యే కుర్రే, బయట ఉల్లైతే అందరికి తెలుస్తుంది. ఏంటిది లొల్లు అయితే తెలిసేది? ఇప్పటికీ ఆ బాడుకో వచ్చి ఇంటికాడ అందరికి చెప్పవచ్చు. అల్లుడు గంత మంచిగా చూసుకోంగా నీకు గీని మీద మోజు ఎట్లా పడ్డదే? అయ్యో దేవుడా, ఛీ, నన్ను వీనికే ఇచ్చి ఎత్త అయిపోవు కదనే అమ్మ. మేము ఎప్పుడు సుందో ప్రేమించుకుంటున్నాం. మీ పగలు పాడుగాను, మీ లొల్లిలు పాడుగాను, మీ లొల్లిలు వేయబట్టి, మీ పగలు వేయబట్టి నన్ను వారికి చేసినావు. మేము చిన్నప్పటి నుండి ప్రేమించుకున్నోళ్ళం. మాకు ఇద్దరికి పెళ్లి చేస్తే అయిపోవు కదా? మీ పగల వల్ల, మీ కుట్రల వల్ల గానికి వనుకో ఇచ్చి చేసిర్రు. నా మనసులో ఇప్పుడు బావనే ఉన్నాడు. బావను తోటి మాట్లాడితే ఇప్పుడు దొరికిపోయినా నేను. ఇప్పుడు ఇటు కాకుండా అయిపోయినా, అటు కాకుండా అయిపోయినా, నా జీవితాన్ని నాశనం చేసింది కూడా మీరే. అగో చూసినవా, అటు పోయి ఇటు పోయి ఇప్పుడు మనల్ని అంటాంది ఇది. మరి అనదా నేను ఆ రోజే అన్నా, అద్దయ్యా పెళ్లి పాడుగాను, పెళ్లి ఇప్పుడు అద్దయ్యా, జర కొన్ని రోజులు ఆగయ్యా. మరి బావనే కదా వరుసకు చేద్దామయ్యా అంటే ఏమన్నావు? వాన్ దగ్గరికి నేను పోతానా, వాన్ తోటి నేను మాట్లాడతానా అని పగలి బట్టి పోరు జీవితాన్ని నాశనం చేతివి. తను లేని పెళ్లి ఎత్తివి, ఇప్పుడు గీరాందులో పెట్టబడుతుంది. ఆగో నీ కొడుకు ఆగిండానే? నీ కొడుకు వాడు అద్దే అద్దు, వాని చంపుతా వాని నరుకుతా అననే అనేవా పోరన్ని? ఏమోపో, నువ్వు వాడి ఏబట్టి నా పోరు జీవితాన్ని నాశనం చేసిర్రు. అవునే, మరి మేము ఓనికి ఇచ్చి పెళ్లి చేసినప్పుడు వానితోటి మంచిగుంటే అయిపోతుంది కదా. మళ్ళీ వీని మీద మోసేందుకే? వీడిని ఎందుకు రప్పించుకోవాలి? వీనితోటి ఎందుకు మాట్లాడాలి?
ప్రేమించుకున్నాం కాబట్టి మాట్లాడుకోకుండా ఉండలేకపోతున్నాం. అరే మళ్ళా అదే మాట మాట్లాడుతుంది. మరి ఉండలేకపోతున్నావు అంటే వాని ఇంట్లోకి పోయి ఉండిపోయిగా. పో, నీకు అయ్య చచ్చింది, అవ్వ చచ్చింది, మొగడు చచ్చింది, అన్నగాడు చచ్చిందని అని చెప్పి వానితోటేటన్నా పోయి ఉండిపోయిగా. ఎందుకు నానా ఇంకా గన్ని మాటలు అనుకుంటా నన్ను ఇంకా బాధ పెడుతున్నారు? నా జీవితం ఎట్లుంటే అట్లా అయిపోతుంది. ఇప్పుడు మీ ఇంట్లో ఉండమంటారా లేకపోతే బయటకు పోయి చావమంటారా? అది కూడా మీరే చెప్పుర్రి. అత్తే చావుపో, ఎవరి గురించి నువ్వు చచ్చేది? నువ్వు వేసుకున్నది నువ్వే అనుభవిస్తాన్నావు. రాజు మెంటలోడా నువ్వు ఓటి. ఈ జుట్టు ఏం లేకుండా ఒరిగిస్తేనే అది సెట్ అవుతుంది గాని ఇద్దరు అవ్వ బిడ్డలు లంగలు మోపైర్రు. అగా చూసినవా నీ మోర ఎట్లత్తాంది? చేసిందంత నువ్వు, చేయించిందంత నువ్వు, మళ్ళా మా ఇద్దరినంటావు. అవసరమా? ప్రేమలు ప్రేమించుకున్నాడు పాలొల్లకు వాళ్ళకు మనకు లొల్లిలు ఉన్నాయని ఎరికేనాయే. ఎరికైనప్పుడు ఎందుకు ప్రేమించాలి? ఏ మొల్దారంతే ఎంప నువ్వు ఏబట్టే గీడి దాకా వచ్చింది. పోరు బతుకుని సాగుమంటావేంది? ఆగు, జరసేపు ఆగు, నోరుమై. కొండి చుట్టదేమో నన్ను తిడుతుందేమో రో. బిడ్డా నువ్వు ఆగు, ఏం ఏడవకు, నువ్వేం టెన్షన్ పడ. కాగు, జీవితం పాడుగాను, జీవితాన్ని పాడి చేసుకుంటువి. ఇక ఏం చేసుడు ఏం కథ? ఓ 2 రోజులు గడవని, 2 రోజులు అయినాక అల్లుని కాళ్ళ మీద పోయి పడదాం. ఏమోనే అమ్మా, నాకు భయం అవుతుంది. ఆయన ఒప్పుకుంటాడో ఒప్పుకోడో? ఏంటిదో ఒప్పుకునేది? ఇంకా నిన్ను ఉంచుకుంటాడు అనుకుంటానవా? విడాకులు కావాలని మొత్తుకుంటుండ అంటే. ఆగరాదు నప్పతట్లోడా నువ్వు జరసేపు. కొండాడిది చిన్నది కాదు. చెండి వల కొడతా ఉర్ర కాగు. నువ్వు ఏవట్టే నీ కొడుకు ఏవట్టే ఇప్పుడు ఈ దాకా వచ్చింది. ఆగు, అంత పిస కాకు, ఆగంగాకు. ఎప్పుడు తిన్నవో లేదో ఇయ్యాల అసలే కడుపుతోటి ఉన్నావు. ఆ గోళీలు మన్ను వాడ గోళీలు తెచ్చుకున్నావా? గోళీలు లేదు, మన్ను లేదు, ఏది లేదు. ఓ బొడ్డి, ఏంది అల్లుడు ఏమంటున్నా అనుకుంటున్నావు? ఆ కడుపు కూడా నాకైందో లేకపోతే ఆయనతోటే అయిందో నాకు తెలియదు, నాకు సంబంధం లేదంటాడు. నోట్లింత పోసి రాపోయినావు, నోట్లింత పోసి రాపోయినావు ఆయనకి తెలియకపోతే. నువ్వు పోయి పోసిరాపో, నీ నోట్లో దొరకబట్టిపోతారు పో ఊరంతా. ఆగు మొరదోపడా, నీకో రీతి లేదు, మన్ను లేదు. నడు, ఆ ఖాళీ చేతులు అన్ని కడకచ్చుకొని రాపో, ముక్కడంతా తిందువు పో. అద్దే అమ్మా ఓ అని చెప్పిన, నడువు నువ్వులే. దేవుడా, నాకు అమ్మ నాన్న లేనందుకు ఒక మంచి భార్యనన్నా ఇయ్యలేకపోయినావు. నేను ఎంతో పద్ధతిగా పెరిగిన నా రెక్కల గట్టం మీద నేను బతుకుతున్నా. నాకు అమ్మ లేకున్నా నాన్న లేకున్నా ఏ రోజు ఎవరి దగ్గరకు పోయి నేను చేతి సాపలేదు. అసొంటోనికి నాకు ఇంత మోసం చేస్తావా నువ్వు? గసొంటి దాన్ని నా భార్యగా చేసినావు. ఛీ, నేను ఇప్పటికీ కోలుకోలేకపోతున్నా. నా కళ్ళతోటి నేను నిండారుగా చూసినా అది వాంతోటి ఉండడం. ఇంకా దాన్ని భార్యగా నేను తెచ్చుకోను. నాకు విడాకులు ఇచ్చేయమని, నా బతికేదో నేను బతుకుతా. పెళ్ళొద్దు, పొల్లొద్దు, పేరంటమద్దు నాకు. ఎవతినో వేసుకొని బాధపడే కంటే ఒక్కొన్నయ్యి పని చేసుకుంటా తినుకుంటా పన్నది నయ్యం. నర్సక్క, మీ మామ అడిగిండు మా రమ కనబడ్డదా అని. ఎందుకు, ఏమైంది? రమ ఇంటికాడ లేదా? ఏ ఉన్నది, ఎటు పోయింది? నిన్న అలా నానొచ్చి తోలుకపోయిండు కదా ఆమెను. మరి ఇంటికత్తే నువ్వు లేవు, ఎటు పోయిందో లేదు అని అన్నమాట. అవ్వ ఏడ చూసినా కనబడతలేదు, మా బిడ్డ ఇట్లా కనబడ్డదా అని నన్ను అడిగిండు. అడుగుతలేదు లేదని నేనన్నా. అవునా నర్సక్క? ఎటో పోయింది, మళ్ళీ వచ్చి తోలుకపోయిండు బిడ్డను. అయ్యో, ఎందుకు? ఆమె కడుపుతోటి ఉన్నది కదా, ఇక్కడ పని అవుతుంది అని ఈడెవ్వరు లేరా చేయడానికి. ఇక అందుకే తీసుకొని పోయిండు. ఇక నేను కూడా తీసుకొని పొమ్మన్నా, డాక్టరు రెస్ట్ తీసుకోమన్నాడు. అయితే మంచి పని చేసినావు రాజు. కడుపుతోటి ఉంటే ఏం సాతనైతది? ఈ ఇల్లు పెట్టు, పాపం ఏం చేస్తుంది? పంపించిందే నయమైంది తియ్యి. అవునవును. తిన్నావా? మరి ఏం కూర వండుకున్నావు? ఇంకా తినలేదు గాని బయట తినేస్తా. సరే నేను గడి మొక్కై పోతాన్నా. మరి ఇక్కడ కనబడ్డావు, నిన్న మీ మామ అడిగిండు, మరి రమేటి వేందని అడుగుదామని వచ్చిన. సరే నర్సక్క, నువ్వు ఇన్ని రోజులు ఎంతో ఇజ్జత్ కొద్దీ బతికినా ఇప్పుడు గిట్ల సంగతి అని అంటే అందరూ థూ అని అంటారు. ఓ రామా శంకరా, ఇలా పొలం కాడికన్నా ఓపోతిని, ఇటు మనసున పడతలేదు. ఓ రాజు, లింగన్న, ఏమైంది? పొలానికి మందెత్తా అన్నావు నిన్న పొలం మొక్కయి కూడా రాలేదు కదా?
ఇక నిన్న మా మామ వచ్చుండే మా భార్యను తోలుకపోవడానికి అందుకే రాలేదు లింగన్న. నువ్వు వేసినావా పొలానికి? నేను నిన్ననే ఎత్తిని, ఇద్దరం ఒకటేసారి ఎత్తిమి. నేను నిన్నే ఎత్తిని, నాది అయ్యేపోయింది. ఇయ్యాలనన్నా ఎయ్యి, తర్వాత పొలాన్ని ఖరాబ్ చేసుకుంటావా ఏంది? ఎత్తనే లింగన్న, ఇక అటే అత్తన్న పొలం మొక్కయి. నువ్వెటు పోతున్నావు? నేను పొలం దిక్కే పోతాన్నా, మరి రాజు కనబడతలేడు ఏందని ఈడిదాకా వచ్చినా. నిన్ననే ఎత్తా అంటివి, నిన్న పత్తకు రాపోతే మరి ఇయ్యాలన్న అత్తడా లేదా ఉన్నడా ఇంటికాడా అని నేను వచ్చినా. అవునా అనే లింగన్న, ఇక అత్త పొలం దిక్కే అత్త గాని పోయిందా రామా? అయితే ఇక పోయిందే, కడుపుతోటి ఉండే కదా. మాకంటే పెళ్ళి వెనుకనే అయింది. నీకేమో అటో ఇటో పిల్లగాడో ఉడతారు, ప్రెగ్నెంట్ అయ్యే మీరమ్మా. మళ్ళీ అతకు ఇంకా అయితే లేదు రాజు. దేవుడు ఇచ్చినప్పుడు అవుతుంది, అంతే గాని. సరే ఇక నేను అటే వస్తానా, నువ్వు ఇటు పోదామా? ఇంటికి పోయి వస్తావా? ఇంటికి పోయి లతను తోలుకొని వస్తా. సరే లత, ఉన్నవానే? ఉన్నానండి. పొలం కాడికి వస్తా, బోర్ కొడుతుంది అని అన్నావు కదా. పోదామా? పోదాం. మనకంటే వెనుకైనోళ్లకు ప్రెగ్నెంట్లు అవుతున్నాయి. అవునే లత, నీకు ఇంకా ఏదైతలేదు కదా, నాకు బాధ అనిపిస్తుంది. అయ్యో, దేవుడు ఇచ్చినప్పుడు అయితది, దానికంతా రందిపడు ఎందుకు? నాకు పెళ్ళై సంవత్సరమే కాబట్టే. కాదు, మనకంటే ఓ 4 నెలలు వెనకైందిగా రాజుకు. అలా భార్య ప్రెగ్నెంట్ తోటి ఉన్నదట, అవ్వగారింటికి పోయిందట. నాకు ఆ ముచ్చట ఆడి చెప్పే వరకు మనదే గుర్తుకొచ్చింది. దేనికే తొందర పడద్దయ్యా, వాళ్ళకిచ్చిండు మనకి ఇయ్యలేదని బాధపడు ఎందుకు? అయితది దేవుడిచ్చినప్పుడు. అంతేగాని పా, తలుపులేసి రా, పొలం కాడిపోదంతా. సరే తలుపులన్నీ వేసి వస్తాపా. ఈ మందు కూడా జల్ల బుద్ధి అయితలేదు నాకు. మనసే మంచిగా లేదు, ఇక మందుకు వచ్చిందా. కానీ పొలం చేసుకుంటేనే నా బతుకు. లింగన్నని చల్లమంటే చల్తాడో పాపం, ఆయనకే ఆరోగ్యం మంచిగా ఉండదు. ఎప్పుడు ఆయన ఏం చల్తాడు గాని. అమ్మళ్ళు ఫోన్ చేస్తారా లత? చేసిర్రండి, మా బాబుకు కళ్ళల్లో కనబడతానన్నట. ఒకసారి అచ్చిపోరాదు బిడ్డ అని అంటుండు. పోతావా అనే? ఏమో రేపన్నెల్లుండను పోయో 2 రోజులు ఉండత్తా. సరే పోదూతి. అగో వచ్చినవారా రాజు? వచ్చిన్నే లింగన్న. ఏమైంది? ఆ రూమ్లా ఉన్నాయి మందు బత్తలు, తీసి సల్లు. సల్తనే. ఎందుకో మనసంతా మంచిగా లేదే. ఈ అవ్వ సల్లుడు అంటేనే అంత పిచ్చిలేస్తాంది. మనసంతా మంచిగా ఉంచుకోవాలి. ఎందుకురా టెన్షను? నీ భార్య పోయిందనా ఏంది? కాదు గాని. సరే ఆ మందు బత్తలు పట్టుకొని రా, ఇద్దరం కలిసి సల్దాం, తొందర అయిపోతుంది. అత్తన్న పాయే లత. పదండి. ఈ మందు చల్లితే ఓ పని అయిపోతుంది. అవులత, మంచిగా ఇంటికాడ తిని కాసేపు పడుకోక నాతోటి ఎంబడత్తివి. అబ్బా, నాకు ఇంటికాడ బోర్ కొడుతుందండి. మీరు లేస్తేనే పొలం కాడికి వస్తారు, మళ్ళీ సాయంత్రం వస్తారు. నాకేమో అస్సలు ఉండబుద్ధి అవుతలేదు ఇంటికాడ. నేను కూడా పనులు నేర్చుకోవద్దా? నేర్చుకుంటా. నువ్వెందుకు నేర్చుకుంటు లత? పనులు చేస్తారు, నేను చేయించుకుంటా మెల్లగా ఉన్నంతలా. అయ్యావ్వకు ఒక్కదానివే బిడ్డవు, గౌరంగా పెరిగినట్టున్నావు. లేదండి, గౌరంగా ఎందుకు పెరిగినా? అక్కడ ఏమైనా కోట్లున్నాయా లేకపోతే ఎట్లున్నాయి? అక్కడ గదే కట్టం చేసుకొని బతికినాం, ఇక్కడ గదే కట్టం చేసుకొని బతకాలే. సరేతి, మెల్లమెల్లగా నేర్చుకుందూతి. ఫస్ట్ పిల్లగాడో ఉట్టద్దా మనకు? పుడతాడులే. లింగన్నా, ఓ రాజు వెళ్తున్నట్టున్నాడు. ఆయనది బాగా ఏం లేదు, ఈ ఇద్దరం కలిసి సల్తం. నువ్వు పొలమంతా తిరిగి చూడిపో. సరేనండి. ఇల్లగా ఓట్ల పొంటి నడిచేటప్పుడు. సరే. పొలంలో ఉన్న తృప్తి ఎక్కడుండది? నాన్నతోటి చిన్నప్పుడు కురికేదాన్ని నేను. బా, ఇక్కడ ఎంత సూపర్ ఉంది. మంచిగా వనభోజనాలు చేయొచ్చు. యుద్ధం ఇంకా. ఇవన్నీ కూరగాయ చెట్లే, మంచిగా పెట్టిండు మా ఆయన. నన్నేమో అస్సలు తీసుకురాడు. నువ్వు వద్దు, ఏం పని చేయకు అని అంటాడు. కానీ పని చేయకపోతే ఎట్లా? పిల్లలైనాక నేర్చుకుందులే చేద్దులే అని అంటాడు. ఏమైంది లత, చూసినావా? ఏమండి, ఈ కూరగాయ చెట్లు అన్ని మీరే పెట్టిర్రా? నేను పెట్టపోతే ఎవరు పెడతారు? మంచిగా పెట్టిర్రు. మీరు మంచిగా చేస్తారు వ్యవసాయం. అగో, నాకు వ్యవసాయం రాదా ఏంది? అన్ని వండిస్తా నేను. సరేలేండి, మంచిగా అనిపిస్తుంది పొలం కాడికి వస్తే. ఎప్పుడన్నా గిట్ల పట్టుకత్తే ఏంది నన్ను?
ఎందుకు అని నేనే తీసుకురాను, అవసరమా అని. నాకు కూడా నిమ్మలంగా ఉంటది కదా గట్లా. అయిపోయిందా మందు చల్లుడు? అయిపోయిందే. పోదామా మరి? ఆగు, ఒక అర్ధగంట సేపు అయినాక పోదాం. సరే అండి. మా అన్నగాడైతే నన్ను చూస్తేనే తిట్టి చంపుతాండు. అమ్మనేమో పనికి వాయే. ఒకసారి నా భర్త దగ్గరకు పోయి బతిలు మాడితే అయిపోవు. నాకు పిచ్చిలేస్తాంది కదా, అట్లా బయటకని వెళ్తా. బావున్నాడో ఇంటికాడ, ఫోన్ లేదా ఏది లేదా చేద్దామన్నా కూడా. నేను మా బావనే పెళ్లి చేసుకుంటానంటే మా వాళ్ళు కుట్రతోటి నాకు వానికిచ్చి వేసిర్రు. నేనేమో నా బావను మర్చిపోలేక అటు బతకలేక అంతా సత్తన్నా. బావున్నాడా ఇంటికాడ? ఏది తననే పడతలేడు కదా. మా అన్నగాడు వదిన లేనట్టున్నారు కదా, తాళమేసింది ఎడవేర్రు. ఏనన్నవోని అమ్మో వాడు నన్ను యూత్తనే తిడతాండు. అసలు మా బావ ఊర్లు ఉన్నాడా లేడా? కనబడతలేడు కదా, డోర్ తెరిచే ఉన్నది. రమకు ఫోన్ చేస్తే కలుతలేదు. అసలు ఏమైందో ఎట్లా ఏం తెలియాలి. ఆగు, రమ వచ్చిందేంది? అల్ల భర్త ఉంచుకోనన్నాడా ఏంది? ఉంచుకోకపోని నేను చేసుకోవడానికి రెడీగా ఉన్నా కదా. హాయ్ బంగారం, ఎప్పుడు వచ్చినావు? ఎప్పుడన్నా ఉన్నాడా ఏంది? అందరూ పనులకే పోతారు కదా, వెళ్ళక పోయి మాట్లాడస్తా. ఏమైంది, ఎప్పుడు వచ్చినావు? నిన్ననే వచ్చేసిన. లొల్లైంది కదా, బాప వచ్చిండు, నన్ను ఇంట్లో ఉంచుకోనన్నాడు, నన్ను గెంటేసిండు. ఆడేంది నేను గెంటేసేది? సప్పుడేక నువ్వే అత్తే అయిపోవు కదా, మనం చేసుకుందాం పా పెళ్ళి ఎటన్నా పోయి. ఏంది బావా నువ్వు మాట్లాడేది? పో, మళ్ళీ ఎవరన్నా చూస్తారు. మా బాప ఇప్పుడే బయటకు వేయండు, అత్తే వేరేకైతే అవుతుంది. అందరూ పనులకు ఎర్రు, ఎవ్వరు చూడరు, చూస్తే చూడని తీయే. నేను పెళ్ళి చేసుకోవడానికి రెడీగా ఉన్నా. నువ్వు వానితోటి ప్రెగ్నెంట్ చేసుకున్నావు కదా, అట్లయినా మంచిదే. నేను రెడీగా ఉన్నా నేను చేసుకోవడానికి. కరెక్టే కానీ బావా అద్దు, నువ్వు ఇక్కడ నుండి. ఫోన్ లేదా అని దగ్గర? ఫోన్ లేదు, ఏది లేదు, నాకు ఏది వద్దు బావా, ప్లీజ్ నువ్వు నాతోటి మాట్లాడకు. ఇప్పటికే ఇంట్లో మస్తు లొల్లీలు అవుతున్నాయి. అమ్మ నాన్న సత్తం అని అంటున్నారు. ఎందుకు సత్తా అంటారు? నువ్వు గట్టిగా అడగవా? ఆ రోజు నన్ను చేసుకుంటానని చెప్తే వీళ్ళు అవసరం లేదు అని పగల వల్ల నిన్ను వానికిచ్చి చేసిర్రు. అన్నరా అంటే ఇప్పుడు ఇక మళ్ళా నాదే తప్పు ఉంది కాబట్టి నన్నే తిడుతుర్రు వాళ్ళు. అంతా నీ అయ్యుండు, నీ అన్నగాడు ఏవట్టే. బో వాళ్ళు మా అన్నుండి మా వదినేటో పోయినట్టున్నారు. పుస్తకాన్ని వచ్చి మా ఇద్దరిని ఇట్లా చూసిర్రు అనుకో, మాట్లాడుకోగా ఇక ఏం లేదు, నిన్ను చంపుతారు నన్ను చంపుతారు సక్కవు. నువ్వేం టెన్షన్ పడకు రమా, నేను నీకున్నా. నేను నిన్ను పెళ్ళి చేసుకుంటా, మంచిగా చూసుకుంటా. సప్పుడేక వానికి విడాకులు ఇచ్చేసేయి. అట్లా అంటే కుదురుతుందా? ఏం చేయాలి, నా జీవితం ఎటు కాకుండా అయిపోయింది. అంతా నీ వాళ్ళు ఏసిర్రు. వాళ్ళకి చెప్పినవి అయింది ఇంట్లో గిట్లా అయిందని? లేదు చెప్పలేదు. నువ్వు ఈడనే ఉండు, పోకు సరేనా? నేను చూసుకుంటానైనా ఇట్లుంటా. నువ్వు అక్కడుంటే నా పానం నీ దిక్కే కొట్టుకుంటుంది. నువ్వు నిన్న రాకుండా అయిపోవు, మనం అట్లా దొరకకపోదుము. ఎందుకు భయపడతాన్నావు? నువ్వు వేసుకో, నేను మంచిగా చూసుకుంటా అని అంటున్నా కదా, నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వైతే ఫస్ట్ ఇక్కడ నుండి ఓ బావా ప్లీజ్, ఎవరైనా చూస్తారు, నేను వెళ్తున్నా లోపలికి. ఆగే జరా. అరే మళ్ళా నువ్వేదోటి చేసేటట్టే ఉన్నావు. ఇప్పటికే నేను అందరితోటి మాటలు పడుకుంటా సత్తున్నావు సావు. ఎందుకురామా ఇట్లా ఎత్తావు? మాట్లాడే నాతోటి. ఫోన్ తీసుకొచ్చి తావు నీకు. ఫోన్ అదేదద్దు, ఫస్ట్ నువ్వు విన్నుండిపో. ఇచ్చిదా మంచిదా? ఎవడన్నా ఉడగిట్ల గట్లనే. ఎవరు కైకిరి పిలుస్తనే లేరేమే, పోదామంటే. ఏం కైకిరి పోతావు? మళ్ళక్క ఉన్నప్పుడు విలువరా పోదాంతి. ఓ లింగన్న ఏం పని చేస్తారే? ఇప్పుడు ఏం పనులు లేవు మల్లక్క. ఈ పిల్ల బయటకు వెళ్ళనే వెళ్ళదు కదా, హాయిగా ఇంట్లోనే ఉంటది. అవు పిల్ల, ఏం పేరు నీ పేరు? నా పేరు లత. పెళ్ళైనప్పటిసుంది అట్లా ఎప్పుడోసారి కనిపిస్తూనే ఉంటావు, ఇంట్లోనే ఉంటావు. బయటకు రానే రావు, అందరితోటి మాట్లాడాలి, అందరిని కలుపుకుంటూ పోవాలి. ఇక నాకు బయటకు వెళ్ళబుద్ధి కాదు, ఇంట్లోనే ఉండబుద్ధి అవుతుంది. అట్లుంటే నడుతుందా? అందరితోటి మంచిగా మాట్లాడాలి. ఇక అలవాటు అయితే మాట్లాడుతుంది మల్లక్క. కానీ ముద్దు ఉన్నదిరా లింగన్న, నీ భార్య మంచిగున్నది.
వీళ్ళేందే గిట్లా అంటారు అవునా నర్సక్క పోయేస్తారు ఇక పొలం కాడికి వేనా ఇంట్లో బోర్ కొడుతుంది నేను కూడా వస్తానంటే మేము తీసుకొని పోయినా అవునా పోరి పోరి ఇక పోరి ఇలా ముద్దు ఉన్నదే ఈడే లింగన్నంత ఎట్లా ఉంటాయి గాని మంచి పెళ్ళాన్ని దొరకబట్టి చేసుకున్నాడు. ఇక ఇటు మంచిగా ఉంటే అటు మంచిగా ఉండదు అటు మంచిగా ఉంటే ఇటు మంచిగా ఉండదు ఏం పురాణిగా మళ్ళీ గింత అంతా ఏకపోతివి ఎత్తపాయే పాలకూర పప్పు వేసినపా ఉన్నాడా మల్లయ్య బాబు? ఉన్నాడు ఏడబోతాడే ఉన్నాడు పా ఆదా రేపు పోదామా అనయ్య మరి అల్లుడి దగ్గరికి పోయి కాళ్ళు మీద ఏళ్ళ మీద పడదాం ఏమోనే నేను అంగవాడి కాళ్ళ మీద పడ్డా మొక్కినా అయినా కూడా అవసరం లేదు నీ బిడ్డకు నాకు విడాకులే కావాలి అని మాట్లాడిండైనా నువ్వు మొక్కుతానయ్యా ఏడతా బాంచనంట మరి ఏం చెయ్యాలి ఏం చేసినా ఏం మంచిగా లేదు మళ్ళీ ఇది ఆయనతోటి మంచిగా ఉంటుందన్న గ్యారెంటీ ఏంది మోగోనికి ఒక్కసారి అనుమానం వస్తే సచ్చేదాకా పోదు అది నిజమే గాని రేపు బిడ్డను తోలుకొని పోదాం ఏమంటాడో ఏం కథనో నాకే భయం అవుతుంది రామా అమ్మా నువ్వు అత్తివి గోళీలా అన్నీ వారేసి అత్తివి ఇప్పుడు కడుపుతోటి ఉంటివి మరి రేపు పోదామా అల్లుని దగ్గరికి నేను అత్తే నన్ను రానియడే ఇంట్లోకు రానియకపోతే కాళ్ళ మీద పడాలి బాంచనాలే గదవ పట్టుకోవాలి మరి ఏం చేద్దాం నువ్వు చేసిన కథలు ఏమన్నా మంచిగున్నాయా రానియడంటే ఏ మొగుని కన్నా అదే కోపం ఉంటది ఈ అన్నగాడేమో మమ్మల్ని చంపుతానబట్టే అది గంత పని చేసింది అని నేనే జత్త అయిపోతుంది కదనే అందరు నన్ను అనే బదులు ఇక నువ్వు జత్తే ఎట్లా పాడైతదే పోదాం మెల్లగా మరి పొయ్యి బతిలి మాడదాం జరా కాళ్ళ మీద పడు తప్పైందను ఇంకోసారి ఇసొంటి జరిగితే నన్ను వదిలిపెట్టు నువ్వు అని కాళ్ళ మీద పడు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని అల్లునితోటి మంచిగా ఉండే జరని కాళ్ళు మొక్కుతమే అయిందేదో అయిపోయింది నువ్వు ఒకలకు భార్య అయినప్పుడు ఎంత బాధ్యత ఉండాలి గిసొంటి కథలు ఎత్తే ఎవ్వడు ఉంచుకోడు ఇప్పుడు ఈ బాడుకో ఇట్లా నువ్వేమో అట్లా మేము అన్నందుకు మాకు పిచ్చలేపుతారు నాది తప్పేనే ఏంటిది తప్పు ఇంకా తప్పు అని అంటున్నావు రేపు పోదాంపా రేపు నువ్వేం చేస్తావో అల్లుని కాళ్ళ మీద పడతావా ఏళ్ళ మీద పడతావా లేకపోతే ఏం చేస్తావో చేసి నువ్వు అల్లుణ్ణి ఒప్పించి నువ్వు ఆన్నే ఉండాలి సరే పోదాం వస్తా ఆచారం మంచిగా లేనప్పుడు ఎవ్వరు ఎంతమంది అన్నా కూడా పడాలి మరి ఏం చేస్తావు సరే పోదాం అసలు ఆ ప్రెగ్నెంట్ నాతోటే అయిందా నాకేదో డౌట్ కొడుతుంది ఎంత నమ్ముతామో అంత మోసం చేస్తారని అంటే ఇదేనేమో నేను ఎంత మంచిగా చూసుకున్న ఆమెను పెళ్ళైనప్పటి నుండి నాకు అక్కలు లేరు చెల్లెలు లేరు ఎవ్వరు లేరని వచ్చిన ఆమెను మంచిగా చూసుకోవాలని చూసుకుంటే నన్ను ఈరోజు ఎటుగాని పరిస్థితి వేసి పాయే అలాంటి దాంతో ఉన్నా కూడా ముందు ఇజ్జత్ పోతుంది పూసుకన అంతోటి లేచిపోయింది అనుకో ఇగో రాజుగాని పెళ్ళమాట గానితోటి పోయింది గినితోటి పోయింది అని అంటారు అట్లా మాటలు పడే బదులు అదేనన్న సావనిగా దాన్ని నేను ఇంట్లోకి రప్పించుకునేది లేదు ఇక దానికి నాకు సంబంధం లేదు ఆ ఇజ్జత్ తీసుకున్నాడు ఎందుకు ఈ బాధలు పడు ఎందుకు చిన్నప్పటి నుండి ఒంటరిగానే బతికినా ఇప్పుడు కూడా ఒంటరిగానే ఉంటా జీవితాంతం ఆ అమ్మనో నాన్ననో ఉంటే నాకు ఈరోజు ఈ పరిస్థితి రాకపో కావచ్చు నన్నేటు కాకుండా ఒక్కరినే వేసి వెళ్ళిపోయారు అమ్మా నాన్న మిమ్మల్ని మస్తు మిస్ అవుతున్నా నేను రేపు వెళ్తానండి మా ఇంటికి ఎందుకే మా బాపు ఊకే కలవరిస్తాడటనండి అందుకే పొయ్యేస్తా 2-3 రోజులు ఓ నువ్వు 2-3 రోజులు అని అంటావు అటే వారం రోజులు ఉంటావు లేదు ఈసారి తొందరనే వస్తా సరే మళ్ళీ నువ్వు పోతే నాకు అండి పెట్టడానికి గోస గట్లా వంట చేసుకుంటూ అంటే సరే తొందరనే వస్తా 2-3 రోజులకు సరే తీరే పొద్దున బస్సు ఎక్కిత్త పోదుతి సరే అండి ఇలా పోతున్నాం రా బావ దగ్గరికి ఆయనే అస్సలు ఒప్పుకోడు ఈ సొంటి దాన్ని ఇంట్లోకు రమ్మనడు మీరు పోయి వ్యర్థం నాకు అవన్నీ తెలియదు ఆయన కాళ్ళ మీద పడతారా ఏళ్ళ మీద పడతారా తెలియదు దీన్ని ఆన్నే అప్ప చెప్పి రార్రి దీనికి భయం చెప్పి రార్రి సరే తీరా ఊకే ఎందుకు కొడుతున్నావు అది నీ బాధపడుతుంది
అది మనల్ని బాధ పెట్టంగా ఏం లేదు గాని మనం బాధ పెడితేనే వచ్చిందా. ఇటవైతే బిడ్డ ఆగు జరా. మీరు చేసిన కథలే ఇప్పుడు ఇడిదాకా వచ్చినాయి. ఆ రోజే మనకి ఇచ్చి పెళ్లి ఎత్తే అయిపోవు కదా. ఆ మీరిద్దరు అయ్యా కొడుకులు చేయబట్టి ఈ రోజు దాని బతికిట్లా మోపైంది. అగో చూసినవా ఏం మాట్లాడుతుందో అవ్వ ఇంటన్నవా అయ్యా. కరెక్టే మాట్లాడుతున్నారా. ఉన్నట్టు అంటే ఊళ్ళు ఉండద్దని అంటారు. ఇప్పుడు మేమే నాశనం చేసినాం కదా. అయితే నీ బిడ్డ బతుకు లేకపోతే నీ బిడ్డ సక్కని పూసేయిగా. ఇష్టం ఉన్నట్టు మాట్లాడకు. అది ఇప్పటికే కుమిలి సత్తాంది. దాన్ని ఇంకా ఏడిపియకు. అర్థమైతుందా? అది చేసిన పని చక్కగా ఉన్నదని నన్ను ఏడిపియకని అంటున్నావా. ఇటవైతే ఈ కొడుక లొల్లెందుకు మేము పోతాం కన్నందుకు కాళ్ళ మీదనో ఏళ్ల మీదనో పడి అల్లునికి ఇంత బుద్ధి చెప్పి అల్లుని దగ్గర దీన్ని వడగొట్టి అత్తాం గాని జరా ఉర్రకు లొల్లి పెట్టకు. నలుగురింటే 4 లోకాలు ఇన్నట్టు ఇజ్జత్ పోతుంది, మానం పోతుంది. ఇంకున్నత్తి ఇజ్జతడ అన్నది నీకు. పోరా నీ పని అయితే నువ్వు చేసుకోపో. మనుషులు మీద ఒక అతతి. వీడేమో గిట్లా మాట్లాడబట్టే. అట్లనే ఉంటది. ఏం చేద్దాం? రమా ఓ రమా పోదాం పాయిగా. బస్ వచ్చే టైం అయింది. నాకు భయం అవుతుందో ఏమంటాడో అని. ఏమన్నా పడాలే. చేసింది చిన్న తప్పు కాదు కదా పాపా. సరే గాని మీరు మాటలతోటి నన్ను చంపకుర్రి. ఇక పోదాం పా. బస్ టైం అవుతుంది. నేను తినాలి అయ్యా. ఈ లంగబాడుకో ఏ బట్టి నా బిడ్డకి ఎక్కలేని గోసొచ్చే. అల్లను వాటికి చూసుకుంటా తిడితే వాళ్ళింట పెద్ద లొల్లి నడు. దోస్తులు చూసిరా వీడియో? సో తర్వాత పార్ట్ లో ఇక మరి రాజు దగ్గర పోయి వీళ్ళు ఏం మాట్లాడతారు ఏం కథ అనేది తర్వాత వీడియోలో అయితే చూద్దాం. వచ్చేది పార్ట్ లో కూడా ఫ్లాష్ బ్యాక్ నడుస్తుంది. ఇక తర్వాత నుండి మన సిరీస్ కంటిన్యూగా నడుస్తుంది దోస్తులు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియో ఎట్లుందో తప్పకుండా కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తర్వాత వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బాయ్ దోస్తులు.